నేపాల రాదు అరే నేపాల రాదు భార్య కన్నదల్లి కామని కన్న తల్లి కామని కామనకు అమ్మల రాదు వదిన కామడిల్లి కన్న బిడ్డ ఆడవిల్ల దమయంతి దేవి ఆడవిల్ల దమయంతి దేవి మరి ఇడదేరి ఆడవిల ఇంటి లోపల కడదేరి ఆడవిల కడప లోపల ఉన్నది హల్లికొక బిడ్డ ఢిల్లీకొక రాని రథం మీద బొమ్మ మరి అవ్వలాల అక్కలాల ఆ బిడ్డ చూసిన ఊరికి పరుడు బాగా వంద మాలు కట్టి మాల మీద ఆడవిలను ఉంచిండ్రు ఆడవిల దమయంతి మాల మీద ఉన్నది దమయంతి నాడు మాల మీద ఉండని ఆ ఊరులోన మీద కోడళ్ళు ముత్తమరాళ్ళు తల్లి బిడ్డలు దేవంతరాళ్ళు పల్లెకి పడి ఢిల్లీకి రాజులే అవ్వా ఆ రోజు నాడు ఆడోళ్ళు అంతేమని చెల్లె ఇలా బాలకి వచ్చింది బతుకమ్మ పండుగ పెద్దలకు వస్తుంది పెద్దరామం వాస్య అడిపెత్త సింగారం ఆకేత బంగారం ఉప్పు నీళ్ళ కాడ ఉప్పు మంచి నీళ్ళ కాడ మాట ముచ్చడా అడిగి ఓదు అలనాడు పూలు తెంపుకొని వద్దామా మరి అలనాడు వంద రాగం పోతామా అది కూడా వస్తుంది మరి అందరాగం పోతామా రమ రామ రమ ఉయ్యాలో మంచి రమణే శ్రీరమ ఉయ్యాలో రమ రామ రమ ఉయ్యాలో మంచి రమణే శ్రీరమ ఉయ్యాలో శ్రీరమ రమ ఉయ్యాలో మంచి ఓ రమ రమ ఉయ్యాలో ముసైన అడకలే ఉయ్యాలో మయ్యాన రాగలే ఉయ్యాలో వాడలు వెళ్ళేలా ఉయ్యాలో మరి మేడలు దాటేలా ఉయ్యాలో ఆ పిల్లగాను వాడు వెళ్ళి మెడలు వెళ్ళి దాడుకుంటూ పోతంటే ఆ దమయంతి మాలు మొదలుకెళ్ళి పోతారు అవ్వ ఉయ్యాడు పిల్లల ఉయ్యాలో మరి ఎవ్వరు చూసారా ఉయ్యాలో మాల మీద ఉన్న ఆడు పిల్లలను నాడు దమయంతి కళ్ళ చూడబెట్టారు మాల మీద ఉన్నదమ్మ ఆడపిల్ల దమయంతి మాల మీద ఉన్నదంత్రాల మాల మీద ఉన్నది ఆడపిల్ల దమయంతి పోయి ఏడు పిల్లగల్లా కళ్ళరింగ చూసిందా దేవుడా మాలో మీద ఆడపిల్ల దమయంతి ఇలాగిదా మాలురా గిరగిర మాల దిగింది రాను 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 తన తోటి పిల్లగల్ల పెరిగి రాను వచ్చింది అయ్యో తల్లి దమయంతి ఏందవ్వా నువ్వు మాల మీద ఉన్నాయని మాల దిగిన ఎందుకవ్వా అట్ట కాదమ్మా మీరందరూ ఏకమై ఎటు వెళ్ళిపోతారమ్మా నువ్వు ఇలా బాగా వచ్చింది బతుకమ్మ పండగ అదే పోను అడవింద సింగారం ఆకేంద్ర బంగారం అడిగి పోతాం పాట ఆడుకొని పాట పాడుకొని వస్తామని పోతున్నావా మీ అందరం మీతోని పాటగా ఆటలకు నీ వస్తారమ్మా అద్దవ్వా మీది రాజుల పద్దు అయితే వద్దు వద్దు మీది పెద్ద పద్దు అయితే వద్దు ఎందుకంటే మీ అవ్వ మంచిది కాదు మీ అయ్య మంచోడు కాదు ఒక వేరే పోయిన కాడ ఆట వేరే కాడ ఆట అంటే పిల్లగాళ్ళు ఆడుకున్నప్పుడు దెబ్బ కొడతాం కిందకో మీదకో అవుతుంది అయినప్పుడు మీ అవ్వ మంచిది కాదు ఆటల తీట అవుతుంది ఇక మీ ఆయన లొల్లి మీ అవ్వ గంపగా అయ్యాడు ఇక మీ అవ్వ లొల్లి పెడదానుకో మీ అవ్వ అత్త మాయకే పడుతుంది లొల్లికి హరికంప లొల్లికే పడుతుంది ఇక మా ఆయన తట్టుకోలేడు మా బాబుతోని మా అమ్మతోని సెలవు తీసుకుని వస్తా 5 నిమిషాలు మీరు ఇక్కడ ఆగుడరమ్మా మీ అవ్వ తలిగినాక మాయ బత్తడా అదే లొల్లికి తలిగినాక మాయ బత్తడా ఆడదాని అంకితం లేదానండి ఇక్కడ కొంచెం మోగాను ఆడల్లో మాట్లాడేది ఎంత మంచిగా ఉండాలమ్మా బియ్యంలో మెరుగేసినట్టు ఉష్కరాలు ఏరేసినట్టు పురుగులు కూడా ఏరాలి బిడ్డ అట్లుంటది అది కాకుండా గాని మా బాబుతోని మా అమ్మతోని ఒక మాట సెలవు తీసుకొని వస్తానమ్మా సెలవు తీసుకొని వస్తావు గానీ మా దగ్గర ఉన్నాయి ఎలనాడు బూరు పిట్టలు నీదేం పిచ్చే ఏది పాల పిట్ట నీదేం పిట్ట చెల్లె నువ్వే గబ్బిలే లేకుంటే గబ్బిలని పడుకోపోతే పడుకుంటే ఇదేంటిది గబ్బిలం ఓకే నీదేంటిదే అది ఊర్లో ఊసికే అందుకని మాట తీరే ఊర విసుకుందాం
అట్లా కదమ్మా నేను కూడా మాత్రమేనా బస్సులో తీసుకొని వస్తానమ్మా ఇక తీసుకొని మీ బాబు చెవులు తీసుకొని మీ అవ చెవులు తీసుకొని రాపు ఎవరు తీసుకొచ్చిన మరి పోయి రాపో చెప్పిన రామో రమ రమ ఓ రమ రాను కన్న తల్లి మాత్రమైనా మరి కన్న తల్లి వేడికి రాని వస్తా ఉండదమ్మా మరి కన్న తల్లి వేడికి రాను 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 కన్న తల్లి వేడికి వచ్చింది అమ్మా మరి ఆ రోజు నాడు కన్న తల్లి కామడిల్లి రావేనా చిన్ని బిడ్డ రాను రథం మీద బొమ్మవు ఒక బిడ్డ మన తిరిగిన కట్టిన బిడ్డ నీకు వచ్చిన బాధ లేదు బిడ్డ నీకు వచ్చిన కష్టమేద బిడ్డ మనసు నాతోటి తెలుపవా కొండలు నాన్నలు నా బంగారు మామీ 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 ఇంత పోరానా కానీ నీకు పాలిస్తావా బిడ్డ అంటే బిడ్డే గజ్జల కోడే దూడది దూడకోడ తీరాదు మమ్మీ మమ్మీ ఓంద్ర కొండలు ఓంద్ర నా అత్తురు పూతురు గీతురు కాదు ప్రేమకు బిడ్డ ప్రేమకు ఒకనొక బిడ్డ నిన్ను సంచరిన కన్నా కాదు బిడ్డ సంచరిన కన్నా కాదు బిడ్డ సంచరినట్టు ఏ సంచే చెప్పులకు దేవుడు ఆయన చేత పట్టుకోపోతాను అయితే ఓంద్రా ఇయ్యల్లా నాతోటి పిల్లగాళ్ళు అడవి ఎంత మంచిగున్నదో ఆకెంత సింగారం ఉన్నదో పూల పుష్పాల తోటకి వెళ్ళిపోతాను మమ్మీ అడవిలోకి వెళ్ళిపోతాను నేను అడవిలోకి వెళ్ళిపోతా మమ్మీ ఎటు నేను ఆటకి వెళ్ళిపోతాను పొల్ల కూడా బయలుదేరి ఆటకే బయలుదేరి నా క్లాస్మేట్ ఒక గ్లాస్ లో చదువుకున్నాం తప్పడు లేదు కదా ఆ బల్బు నేను తినేది నా బల్బు ఆడేది ఓ బిడ్డ అలనాడు ఆడవిల్లనాడు దమయంతి ఏమన్నది మరి మమ్మీ నాతోటి పిల్లలు ఆట పోతారు ఆటకు నేను పోతానంటే అయ్యో బిడ్డ నాయి బిడ్డ నా బిడ్డలా అయ్యో బిడ్డ నాయి బిడ్డ నా బిడ్డలా అయ్యా నా బిడ్డ దమయంతి నా బిడ్డ వధువతు నా బిడ్డ నా బిడ్డ ఆటకు వీన కాడ నా బిడ్డ
పోయిన కాడ నా బిడ్డ నిందేలు వచ్చు బిడ్డ నా బిడ్డ ఆడవారి బతుకు అరడాకుతోడు సమానం అరడాకు వచ్చి ముళ్ళు మీద పట్ట అరడాకే ప్రమాదం అంటారు ముళ్ళు పోయి అరడాకే ప్రమాదం అంటారు బిడ్డ వచ్చే బిడ్డ మీ నాయన మంచోడు కాదు ఒక్కవేళ నేను ఆటకు సెలవు పెడితే ఇక నువ్వు ఆటకెందుకు సెలవు పెట్టమని మీ అయ్య వస్తాడు 2 తలుపులు దగ్గర పెడతాడు చేసే పని చేస్తాడు అలనాడు తిమ్మక తమ్మక నువ్వే మంచారు కదా డాడీ మంచోడు కాకపోతే బాబుతో వద్దు బిడ్డ నేను ఆడుకొని పోతా పోలేకపోతే నేను ఇలా నేను అస్సలుకే నేను అలుగుతా పో నేను ఎప్పుడు అలుగుతా బిడ్డ నేను తిన్నాక అలుగుతా తిన్నాక అలుగు 4 రోజుల దాకా అలుగు మమ్మీ నేను ఏడుస్తా పో ఎప్పుడే ఏడుపు వచ్చినప్పుడే ఏడుస్తా మమ్మీ నేను పండుకుంటా పో పండుకుంటున్నా ఎప్పుడు పంటావు బిడ్డ నీరు వచ్చినప్పుడే పండుకుంటా నిర్వచనప్పుడు అప్పాలి అలా పంట మమ్మీ నాకెందు పో నేను అన్నం తినో నేను ఆటో పోతే పో నాకెందు పో సరే పర్వాలేదుగా రోజు నాడు ఆ బిడ్డ దమయంతి దేవి మరనాడు అమ్మ నేను ఆటో పోతే ఎట్లా వేరే బిడ్డని కట్టత్తనంటున్నావు లేదు బిడ్డ నువ్వు పోతావు గాని మమ్మీ ఇంకొకటి చెప్పలేదా నీకు ఓ వాళ్ళ చేతులా చలున్నాయే ఏమున్నాయి చలున్నాయే అంటే పిట్టలు ఇంకా మాటలు వస్తలేవు ఇంకా పొల్లకు మాటలు వస్తలేవా పిట్టలు చిన్న బూరు పిట్టలు ఉన్నాయి పాడుగా ఎద్దుకెద్దు మహారాష్ట్ర మీకు నచ్చిన చేరిసా ఉన్నట్టున్నది నేను ఇప్పుడిప్పుడే అలవాటు కాబట్టి ఇంకేమన్నాడు గేడుకూర ఉన్నట్టు ఇంక ఇప్పుడు అలవాటు అమ్మ నీ బాలు గట్టినట్టున్నాయి గచ్చి అయితే ఇట్లా బతికినా కానీ మమ్మీ ఇగో నేను వాళ్ళు పక్షులు పట్టుకొచ్చుకుంటాను నాకు మన ఇంట్లో ఉన్న రాయాంశ ఇస్తే నేను పోతా రోజు నాడు మా బిడ్డ అన్నది అమ్మా నా తోటి పిల్లల దగ్గర అలనాడు అలనాడు తీరుకొక పక్షి ఉన్నదమ్మా ఇక మీరు చదువుకున్న రాజావసరం నా చేతికి పుట్టడు పూదారం కట్టి అమ్మగా రోజు నాడు ఓ బిడ్డ రాజావసరం అంటే ఒక వీక వెర్రనా ఒక వీక పచ్చన ఒక వీక తెల్లనా అలనాడు ముక్కు కేసిరు ముత్యాల గులకలు అల్ల కేసిరు నగడందలే బిడ్డ నువ్వు టాగా ముందు రామా రాజ్యావసరం చదువుకుంటే అలనాడు తను చదువుకున్న ముహూర్తాలు మా గర్భవాసం వంద విష్ణు బిడ్డ రాజ్యావసేమో తక్కువ రాలేదు నువ్వు ఎక్కువ రాలేదు బిడ్డ రాజ్యాంశ పైన రోజునాడు రాజ్యాంశ పైన అంటుంది ముక్కు కేసిన ముత్యాల గొలుగలు అరే బంగారు రాజవంశ బిడ్డ నువ్వు రాకున్నా పర్లేదు కానీ రాజవంశం లేకుండా నువ్వు తిరిగి రాజబిడ్డ తల్లి కామల్లి గారు రోజునాడు రాజవంశం చేతికి ఇచ్చింది పైలమే బిడ్డ మరి అప్పుడు గడియలు ఇలా పైలమే బిడ్డ పోయిరా బిడ్డ ఆడుకోనో గడియ మరి పోనో గడియ రానో గడియ ముక్కన 3 గడియలు రమ్మన్నప్పుడు రాజవంశం చేతిలో పెట్టుకున్నది మాలు కూడా మాలు దిగుతాది అల్లల్లా ఆడికల్లి ఆడి
చేత పట్టుకున్నది పుట్టెడు పూదారం కట్టిల్లు అవ్వలాలా పూదారం కట్టిన రాజవంశను పట్టుకుని తన రీతి వంట తన తోటి పిల్లగల్ల తోడికి రాయ వచ్చిన అమ్మ రోజు నాడు వాడు వీళ్ళ రాన వచ్చింది వచ్చిన అందరు రాగ పిల్లగాళ్ళు వేగరంగా వెళ్ళిపోతామని ఉన్నాపు వెన్నీలా వరలో పూర్తికాయంగా వెన్నీలా వరలో ఆగికాయంగా మరి ఆనాడు వాళ్ళ చేతులకు అలనాడు చేతులున్న పక్షి పిల్లల నీ పిట్టిన వదిలిపెట్టు ఏంటిదో ఇట్లా ఏంటిది నీది నువ్వే ఇస్తున్నావు అంటే ఇంకా గబ్బిలో అంటున్నా ఇది సమర్కాకి లెక్కున్నది గబ్బిలో దాన్ని నువ్వు చదువుకుంటున్నావా గబ్బిలాన్ని ఇష్టం కదా నీదేంటిది నాది పాలపిట్ట అక్క పాలపిట్ట ఇది పాలపిట్ట లెక్కున్నది కాబట్టి పాలపిట్ట అంతే నీదేం పిట్ట రాజవంశ రాజవంశ కాబట్టి రోజు వీళ్ళతోటి పక్షులు తీసుకొస్తారు ఏది అడవికి వస్తారు కాబట్టి ఆ పక్షులను వదిలి పెడతారు షికారు చేస్తాయి మరి నీ గబ్బిలాన్ని వదిలి పెడతావా ఈ గబ్బిల నోటితోటి తింటుంది నోటితోటి ఎరుగుతుంది మరి దీని నోటి కదా దీని కాదా అనవా గబ్బిల అట్టినా కదా ఎట్లా నోటితోటి తింటుంది దీని కూడా అట్లా అయినా పర్వాలేదు ఆ రోజు నాడు సినిమా పుట్టడు పూదారమ్మ కట్టి ఏమిటే తల్లి ఇక్కడ ఉంది దాన్ని వదిలిపెట్టవనగా రాజవంశ కొల నాడు పుట్టడు పూదారం కట్టి రాజవంశం వదిలిపెడతాను ఇవి లోపల ఈ రాజవంశ ఎన్నడు అడవికి రాని రాజవంశ అప్పలాల అక్కలాల నాడు పప్పు పలారం నువ్వులు నూకలు బుక్కుండా ఉండే రాజవంశ ఓరి అలనాడు చూసిన వదిలిపెడతాంటే చెట్లాను చూసినాదా చెట్లాను చూసినాదా చెట్లని పోతున్నాయి మరి నాడు రాజవంశ లేచిపోతున్నదా వీళ్ళ పక్షులైన నాడు వచ్చినాయి వీళ్ళ దగ్గరకు వచ్చినాయి అమ్మా తల్లి దమయంతిది నీ రాజవంశ పూదారం మట్టి కొంచెం అన్నాడు పూదారం దిగిపోయింది రాజవంశ వెళ్ళిపోతాను రాజవంశ వెళ్ళిపోయినాడు ఆనాడు ఆ దమయంతి దేవి మా తల్లి ఒక్క మాట అన్నదే ఏమిటే బిడ్డ నువ్వు ఉట్టక ముందుకు బిడ్డ
రాజవంశం చదువుకున్నావు, నువ్వేం ఎక్కువ రాలే, రాజవంశం తక్కువ రాలే బిడ్డ, కన్న పిల్ల కంటే ఎక్కువ బిడ్డ. బిడ్డ నువ్వు రాజవంశం లేకుండా ఇంటికి రాకు బిడ్డ అన్నది. మా అవ్వగా మాట అన్నాక నేను వాళ్ళ నాడు రాజవంశం లేదని ఆ బిడ్డ కూర్చొని నేను ఏ బాయిలో పడుతునే, నేను ఏ చీరలో పడుతునే, ఆ బిడ్డ గలగల 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 కన్నీరు చేస్తుంది. అమ్మా ఆనాడు ఆ పక్క పొండి పిల్లలు అన్నారు, బిడ్డ నువ్వెందుకు బాధపడుతున్నావు? అరే మీ అవ్వాలన్నాడు రాజ్యం దేశం ఎండి బంగారం ఎంతో అది ఊరు బిడ్డ అసోంటి బిడ్డలు ఎన్నో సాత్తారు. మీ తల్లికి మీ తండ్రికి మేము చెప్తాం బా బిడ్డ నువ్వెందుకు పానం తీసుకుంటావు అని ధైర్యం చెప్పి ఆ దమయంతిని తీసుకొచ్చి లోకిల్లా పెట్టి లోయలో తీసుకొచ్చి అన్న తల్లి కామని తోడి అమ్మా ఈ రాజవంశ పోయిందంటే బిడ్డను బాధపడబోకు, నువ్వు బెంగడిల్లబోకు, నువ్వు తల్లి కొత్త బిడ్డే నీ కొత్త రాని జాసుడు బిడ్డను నాడి సాధకున్న బిడ్డను బాధపడకు బెంగడిల్ల కన్నరు. బిడ్డకు ధైర్యం చెప్పి తీరే చెప్పి అలనాడు వాళ్ళ సుఖోపాయ అక్కడ ఉండని, ఈ నేపాల పట్టముల కథ ఇక్కడ ఉండని, ఎక్కడనయ్యా అలనాడు నిత్తగిరి నగరం లోపల అలనాడు కత్తిరి మీద రాజచక్రవర్తి రామరామని రాజ్య పరిపాలన చేస్తాడు. పెళ్లి కాని పోయేవాడు ఆ ఊరులో 7 అలనాడు వేటగాళ్ళు, 7 కోడగాళ్ళు అమ్ములు బాణాలు పట్టుకోని వేట మార్గంపోదు. అలనాడు ఊదిన దుప్పుల మన ఊతల కొట్టు కత్తి కముదల కొట్టి కనదల్లలు పెడితే కలుగు పుణ్యాలు తొలుగు దోసాలు అని 7 బోయిలు ఓడగాళ్ళు ఇల్లడు బాణాలు వాళ్ళు జట్టలాట అవి బద్ద కొడుకులాట అవి బద్ద కొడుకులాట ములు బాణాలు పట్టుకొని 7 కోడకల్లు ఎక్కడికయ్యా వాళ్ళు వాడలు వెళ్ళేరా, వాళ్ళు మేడలు వెళ్ళేరా, వాళ్ళు మేడలు వెళ్ళేరా, రాను 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 తన కత్తి ముందరికెళ్ళి పోతున్నది. 7 కోడకాళ్ళు పోతున్నారు రాజచక్రవర్తి 7 కూడా